మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. మత్తయి సువార్త మరొక క్రిస్మస్ సందేశాన్ని విందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతా. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ 2 వచనాల్లో దాదాపుగా మనం ఎన్ని రోజులైనా చెప్పవచ్చు. ఈ 2 వచనాలను పట్టుకొని ఇట్లే ధారావాహికంగా మనం ఎన్ని ప్రసంగాలైనా ఇందులో నుంచి మనం చెప్పవచ్చు. అయితే ఎన్నో అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పూట మనము 2వ వచనంలో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి అన్నమాట, పూజింపవచ్చితిమి అన్నమాట. జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి పూజించటానికి, ఆరాధించటానికి వచ్చాము. అయితే వాళ్ళు దేన్ని ఆధారం చేసుకొని వచ్చినారనంట? దేని ఆధారం అంటే నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున నక్షత్రమును చూచి అన్నమాట వాళ్ళు ఆధారం చేసుకొని వచ్చినట్టుగా. దీనికి ప్యారలల్గా మరొక వచనాన్ని చూద్దాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము చూడండి. సంఖ్యాకాండం 24 17వ వచనం. అమ్మాయిలు ఎవరైనా చదువుతా? గట్టిగా చదవాలి. ఆయనను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు కానీ నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలు, మనము చదువుకున్న ఈ వచన భాగాలు ప్రభువే తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఇక్కడ ఈ నక్షత్రము అనే అంశము మనము ధ్యానం చేయబోతున్నాము. బాగా వినాల. ఈ లూకా సువార్త, మత్తయి సువార్త, ఇక్కడ 2వ అధ్యాయము, అక్కడ 2వ అధ్యాయము. లూకాలో 2వ అధ్యాయము, 2వ అధ్యాయము, మత్తయిలో 2వ అధ్యాయము. ఈ యేసుక్రీస్తు జన్మను గురించిన వివరాలు ఎక్కువగా వ్రాయబడి ఉన్నాయి. నేను 5 విషయాలు నేను గతంలో చెప్పాను. ఒకటి ఏంటిదంటే, ఆయన జననాన్ని గురించిన వర్తమానాలు 5 అంశాల నుంచి అనేక వర్తమానాలు పుట్టుకొస్తాయని. 5 అంశాల నుంచి. 1 దేవదూతలు, 2 గొర్రెల కాపరులు, 3 తొట్టి, పశువుల తొట్టి, 4 తర్వాత జ్ఞానులు, 5 నక్షత్రము. ఈ 5 అంశాల నుంచి అనేక వర్తమానాలు పుట్టుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే మరియమ్మను గురించి, యేసేపుని గురించి, మరి తర్వాత సుమియోను గురించి, అన్నాను గురించి, రకరకాలుగా మరియమ్మను గురించి వర్తమానాలు అందించబడతాయి. ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటిదంటే నక్షత్రము. నక్షత్రము అనే పదము కూడా ఇది ఒకే ప్రసంగంతో సరిపోదు. మనము భాగాలుగా పెట్టుకుంటే ఒక 4-5 ప్రసంగాలుగా చెప్తే నక్షత్రం అనే ఆ అంశాన్ని పూర్తిగా మనం స్టడీ చేయగలం. నక్షత్రము అనే మాట 4 అక్షరాలదే కానీ బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కానీ చూస్తే దాదాపుగా 5-6 ప్రసంగాలు ఈజీగా చేయొచ్చు. ఒక ప్రసంగం కాదు, నక్షత్రం అనే మాట మీద చాలా ప్రసంగాలు చేయవచ్చు. ఈరోజు మనము ఒక చిన్న ప్రసంగం, మనకున్న సమయం తక్కువ కాబట్టి ఒక చిన్న అంశాన్ని ధ్యానం చేద్దాము. ఇది మత్తయిలో అక్కడ పెట్టండి. సంఖ్యాకాండంలో నుంచి 24వ అధ్యాయంలో ఉన్న 17వ వచనంలో ఉన్న ఆ భాగాన్ని కొంత ధ్యానం చేద్దాము. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట ఉంది. ఇక్కడ వాస్తవంగా మనం గమనించినప్పుడు అక్షరార్థంగా కొన్ని మాటలు ఆలోచన చేద్దాం, తర్వాత ఆత్మీయంగా ధ్యానం చేద్దాం. వాక్యాన్ని ఎప్పుడైనా కూడా 4 రకాలుగా విభజించి చెప్పాలి. 1 అక్షరార్థంగా చూపించాలా,
రెండవది ఉపమానంగా చెప్పాలా, మూడవది అలంకార రూపకంగా చెప్పాలా, నాలుగవది ఆత్మీయంగా దాన్ని మలుచుకోవాలి, ఆత్మీయంగా కూడా చూపించాలి. కాబట్టి ఇక్కడ మనం చదివిన వచనాన్ని అక్షరార్థంగా మనం గమనిస్తే బిలాముకు వచ్చిన దేవోక్తి, బిలాము ఎవరిని చూస్తున్నాడంటే ఆ మాట చదవమ్మ ఒకసారి మళ్ళీ. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఎప్పుడో జరగబోతుంది, ఇప్పుడు ప్రస్తుతం కాదు కానీ సమీపంగా ఉన్నట్టుగా కాదు. అంటే దాదాపు ఈ మాట చెప్పి 1450 సంవత్సరాలు, దాదాపు 15,000 సంవత్సరాలు, 1500 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇది చరిత్ర మనకు బాగా ఆలోచిస్తే. సమీపముగా ఉన్నట్టు కాదు కానీ చాలా రోజుల తర్వాత నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని ప్రవచనం. ఈ మాట మీరు మనసులో పెట్టాలా. ఆ పదాలు యాకోబులో నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది అనే పదాన్ని మనం చూద్దాం. యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది. యూదాలో నుండి యేసుప్రభు, దావీదులో నుండి యేసుప్రభు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది సందర్భం మీరు మనసులో పెట్టాలా. నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలనంటే నక్షత్రము అనే మాట ఎవరెవరిని గురించి చెప్పబడింది బైబిల్లో? నక్షత్రము అనే పదము ఎవరెవరిని గురించి చెప్పబడింది అని అంటే మీరు బైబిల్లో చూస్తే ఒక రెఫరెన్స్లు రాసుకున్నా లేకపోయినా వింటే కూడా చాలు, నేను వివరణ చెప్పను. కానీ నక్షత్రము అని ఎవరెవరిని గురించి పిలువబడిందంటే ప్రకటన గ్రంథము 22:16లో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పిలువబడింది, వాడబడినట్లుగా మనం ఆ పదాన్ని చూస్తాం. తర్వాత యెషయా గ్రంథములో 14:12లో అపవాది సాతానుడు తేజో నక్షత్రము అని వ్రాయబడింది. అంటే దేవదూత కెరూబు ప్రధాన దూతల్లో లూసిఫర్ అనే దూత ప్రధాన దూత సాతానుడుగా పడద్రోయబడినట్లుగా వేకో చుక్క తేజో నక్షత్రం అని సాతానుకు కూడా పేరుంది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాముతో అంటాడు, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది అని ఆయన చెప్పారు. తర్వాత సంఖ్యాకాండంలోనే మీరు గమనిస్తే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 10వ వచనము 27వ వచనంలో యాకోబు సంతానం కూడా ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది అని ఆయన చెప్పాడు. యాకోబు సంతానాన్ని గురించి చెప్తూ ఆ మాట చెప్పాడు. తర్వాత ఆదికాండం 37:9లో యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఓ మాట చదువుతారు ఎవరైనా బైబిల్లో? ఆదికాండం 37:9 వచనం త్వరగా చేయాలమ్మా. మరొక కలగంటిని 11 నక్షత్రాలు ఎవరు? యాకోబు కుమారులే. సూర్యచంద్రులు ఎవరు అంటే తల్లిదండ్రులు. 11 నక్షత్రాలు యేసేపుతో కలిపితే మొత్తం 12 నక్షత్రాలు యాకోబు కుమారుల గురించి చెప్పబడింది. తర్వాత దానియేలు గ్రంథం 12:13లో ఏమని రాయబడిందంటే నీతి మార్గంను అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుతో వారు ఆకాశ నక్షత్రములను సేవకులను ఉద్దేశించి చెప్పబడింది. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో సంఘములో ఉన్న వారిని 7 సంఘములు నక్షత్రములను పోల్చబడింది. ఆ మాట చదువుతామా ఎవరైనా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనం చదవమ్మా. ఏడు నక్షత్రములు అన్నాడు. ఇవేంటివి? సంఘం, 7 సంఘాలు. ప్రకటన గ్రంథంలో
7 సంఘాలు 7 నక్షత్రాలు అంటే ఒక మాట చెప్పాలంటే విశ్వాసులు. వీళ్ళు నక్షత్రాలను కూడా రాయబడింది. ఇంకా చెప్పాలనంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో వాక్యమే నక్షత్రం, వేకువ చుక్క. వాక్యం ఎందు లక్ష్యం ఉంచినప్పుడు మీకు మేలు అన్నాడు. వాక్యము వెలిగించేదన్నమాట. ఎవరి హృదయంలోకి అయితే వాక్యం వస్తుందో వాళ్ళ జీవితంలో వెలిగించబడతాయి అని అన్నాడు. అంటే నక్షత్రం అని బైబిల్లో ఎవరెవరి గురించి పోల్చబడిందో, ఎవరెవరి గురించి చెప్పబడిందో వాటి వివరాలు నేను మీకు అందించాను. చూద్దాం, దాంట్లో కొంత వాక్యాన్ని ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 24:17లో ఏమనుందంటే, ఏమనుంది? నక్షత్రము యాకోబులో ఉదయించును. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే కొంత సువార్త చెప్పాలని. శ్రీనివాస నగర్లో విశ్వాసులని సంఘములో బోధ, బయట సువార్త చెప్పాలి. కానీ ఈ భాగంలో నుంచే కొంత సువార్త అందించి మరలా ఇదే నక్షత్రం గురించి మాట్లాడినప్పుడు వర్తమానం కూడా అందించవచ్చు, విశ్వాసులను బలపరచడానికి. ఇందులో కూడా మనము బలపడడానికి వాక్య సందేశం ఉంది. చూద్దాం, ఆత్మీయంగా ధ్యానం చేద్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. ఎక్కడ ఉదయిస్తుందంట నక్షత్రము? యాకోబులో అన్నాడు. అక్కడి నుంచే మనం ఆత్మీయంగా కొంత సువార్త ఆలోచన చేద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం ఒక మాట చదవండి, తొందరగా చదవాలము. ఆదికాండము 25:26. బయటికి వచ్చినప్పుడు యాకోబు అని పేరు పెట్టాను. కింద పుట్టుకోట్లు ఏమని ఉంటుందంటే యాకోబు అనే మాటకు మోసగాడు అని ఉంటుంది. యాకోబు అంటే అర్థం ఏంటిది? మోసగాడు. మీరు బాగా గమనించాలి. యాకోబు మోసగాడు అని అందులో దేవుని ఆత్మ చేత వ్రాయబడింది. ఎవరిని మోసం చేశాడు యాకోబు అని అంటే, మీకు అన్నను తండ్రిని, తన జీవితం అంతా కూడా అలాగే కొట్టబడుతూ వచ్చింది పాప సంబంధంగానే. ఒక మాట మనం గమనించాల్సింది ఇక్కడ ఏంటిదంటే యాకోబు మోసగాడు. ఇందులో నుంచి మనం బైబిల్లో ఒక వచనంలోకి వెళితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే యాకోబే కాదు, మీరు బాగా గమనించాలి. యాకోబు మోసగాడు అని ఉంది. ఇక్కడ ఏమని రాయబడింది? హృదయం అన్నిటికంటే, అంటే ఎవరి పేరు ఉందాడా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటే ఎవరి పేరు ఉందాడా? యాకోబు పేరు లేదు. అంటే మనుషులందరి హృదయాలని దాని అర్థం. మానవులందరి హృదయాలు ఎలాంటివి అంటామా? మోసకరమైనవి. చూడండి, బయటికి మనిషి చాలా బాగా కనబడతాడు. మన సంఘాల్లో కూడా చాలా మట్టుకు, సేవకుల్లో కూడా చాలా మట్టుకు, లోకములో ఉన్న వాళ్ళు చాలా మట్టుకు, ఇతర మతాలను అనుసరించే వాళ్ళు కూడా చాలా మట్టుకు బయటికి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, మంచివారుగా కనబడతారు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే మనిషి యొక్క హృదయము మోసకరమైనది. మోసకరమైన హృదయాన్ని గ్రహించకపోవడమే మనము మోసపోయేది. నేను మోసగాన్ని, నా హృదయం మోసకరమైనదని ఎవరు గ్రహించరో వాళ్ళే మోసపోతుంటారు ఎక్కువ శాతం. మీరు బాగా గమనించాలి. ఈ రోజుల్లో మనం గమనిస్తే మనల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కడి నుంచో రారు. ఇప్పుడు యాకోబు కుటుంబంలో యాకోబు మోసగాడని రాయబడింది. కుటుంబంలోనే జరిగింది మోసం, అవునా కాదా? అంటే మనము నా అనే వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. కుటుంబంలోనే మీరు గమనించాలి. మన నా అనే వాళ్ళు మోసం చేస్తారు. మనము రక్త సంబంధులు, నా అనే వాళ్ళంటే రక్త సంబంధులే మనల్ని మోసం చేస్తారు. స్నేహితులు మోసం చేస్తారు. బాగా నమ్మిన వారు కూడా మనల్ని మోసం చేస్తారు.
ఈ రోజుల్లో చాలామంది మనం పేపర్లో, టీవీల్లో, యూట్యూబ్లో చూస్తే అమ్మాయిలు మేము ఆయన నమ్మి మోసపోయినాం సార్ అంటారు. కొంతమంది చీటీలు కట్టి మేము ఆయన నమ్మి చీటీలు కట్టి మోసపోయినాం అంటారు. ఫ్లాట్లు కొనుక్కొని మేము ఒరిజినల్ అనుకొని మోసపోయినాము. ఈ రోజుల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఎత్తేసిపోయినప్పుడు మోసపోయినామని చెప్తారు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అనే భావము ఇందులో మరి క్లియర్గా మనం చూస్తాం. మోసకరమైన హృదయము, మోసగాడు యాకోబు. ఒక విధంగా చెప్పాలంటే మనలో కూడా ఆ హృదయం ఉంది. మోసకరమైన హృదయం ఎలాంటిదంటే, ఇంకా లోతుకు చెప్పాలంటే మనకు సమయం చాలదు, కానీ ప్రతి మనిషి హృదయము, ఈవెన్ భార్యాభర్తల హృదయాలు కూడా ఒక్కోసారి మనం గుర్తించలేము. ఎప్పుడు ఏ రూపం మారుతారో, ఎప్పుడు ఏ విధంగా మారిపోతారో కూడా తెలియదు. కొన్నేళ్ళు సంసారం చేస్తుంటారు కానీ పిల్లలతో, భార్యతో, భర్తతో, కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళలో చేంజెస్ కనబడతాయి. నేను నమ్మి ఈమె మీద ఇంత రాసి పెట్టినాను, కానీ నన్ను విడిచిపెట్టి ఇంకోని పెట్టుకొని నా ఆస్తి అంతా కొల్లగొడుతుందని నేను నమ్మనే లేదు అని ఎంతోమంది కేసులు వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ హృదయం, భార్య హృదయం భర్తకు తెలియదు. ఒక విధంగా సంసారం చేస్తున్నారు, కానీ ఎప్పుడు ఏ రకంగా మారిపోతుందో మనిషి హృదయం అనేది మోసకరమైన హృదయం. మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ లోకంలో ప్రతి మానవుడు మరి మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అనేది మనం గమనించాలి. చూద్దాం, ఇక్కడ ఒక మాట చూడండి, 2వ తలంపు చూద్దాం. నక్షత్రము యాకోబులో ఉదయించును అన్నాడు. ఉదయించును అనే మాట, యాకోబులో ఉదయించును అనే మాట. నక్షత్రము ఉదయించును అంటే అర్థం ఏంటిది? యాకోబు అంటే మోసం, ఉదయించును, నక్షత్రం ఉదయించును అంటే నక్షత్రం వెలిగించేది, నక్షత్రము వెలుగు. నక్షత్రం అంటేనే వెలుగు. వెలుగున్న చోట ఏమవుతుంది? చీకటి పారిపోతాయి. వెలుగు ఉన్న చోట చీకటి పారిపోతుంది, లేక అంతమైపోతుంది. మీరు బాగా గమనించాలి. నక్షత్రము ఉదయించిందంటే చీకటి గల చోట్లలో అది ఉదయించినప్పుడు చీకటి ఏమవుతుంది? వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోతుంది. చీకటి మరి అస్తమించలేక అంతమైపోతుంది అనే సత్యాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. ఉదయించుట అనే మాట, మరి చీకటి అనే మాట మనం గమనించాలి. నక్షత్రము ఉదయించినప్పుడు చీకటి పారిపోతుంది అనే భావంలో ఒక తలంపు ఏంటిదంటే, రోమాపత్రిక 1:22 అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటిదంటే, మనందరి హృదయాలను గురించి చెప్పబడింది అక్కడ. వారి అవివేక హృదయము అంధకారమయమాయను అని. అంటే మానవుని యొక్క హృదయములో వెలుగు వచ్చిందంటే, నక్షత్రం ఉదయించిందంటే, అక్కడ మానవుని యొక్క హృదయం ఏమవుతుందంటే అంధకారమైన హృదయం వెలుగుమయమవుతుంది. అది గమనించాలి. నక్షత్రము హృదయములో ఉదయించినప్పుడు, ఒక అంధకార సంబంధమైన మోసకరమైన హృదయంలో వెలుగు ఉదయించినప్పుడు, నక్షత్రం ఉదయించినప్పుడు చీకటి హరించివేయడానికి, పారిపోవడానికి, అంతమైపోవడానికి అవకాశం ఉంది. ఒక వచనం చూడండి, 2వ కొరింథీ పత్రిక 4, 5, 6 వచనాలు ఫాస్ట్గా చదవాలి. 2వ కొరింథీ పత్రిక 4 లేక 5వ వచనం చదవండి చాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే మా హృదయములలో ప్రకాశించను అంటాడు. నక్షత్రం ఎక్కడ ఉదయించింది, ఎక్కడ ప్రకాశిస్తుందంట? హృదయములలో. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను గాక. ఆదికాండంలో చెప్పబడిన మాట అక్కడ చెప్పబడుతుంది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించను గాక అనే దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము మన హృదయములలో ప్రకాశిస్తుంది. వాస్తవంగా మన హృదయంలో ఏముంది? మన హృదయంలో ఏముంది? అంధకారం, పాపం, చీకటి. ఒక మాటలు చెప్పాలంటే యోహాను సువార్త చూడమ్మా, 3:19-20 వచనం.
ఫాస్ట్గా చేయాలి, నేను ముగింపు చేస్తా. ఆ తీర్పు ఇదే, ఆ, వెలుగు లోకములోనికి వచ్చెను గాని వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే చీకటినే ప్రేమించురి అన్నమాట. అంటే చాలామంది ఇంకా చీకటిలోనే ఉన్నారు, చాలామంది ఇంకా పాపము అంధకారములోనే ఉన్నారు. కాబట్టి మానవుని యొక్క జీవితం పాపం, మానవుని యొక్క జీవితం ఇంకా చీకటిలోనే ఉన్నారు, వారి క్రియలు ఇంకా పాపములోనే ఉన్నాయి. కానీ ఇక్కడ మనం బైబిల్లో చూస్తే ఏంటిదంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునని ఆయన పలికినాడని రాయబడి. ఇంకా మీరు 4వ వచనం చూస్తే 2 కొరింథీ పత్రిక 4:4 మీరు చూస్తే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసెను అని రాయబడి. కాబట్టి చాలామంది చీకటి వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఏంటిదంటే వారి క్రియలు పాప సంబంధమైన చీకటి క్రియలు. వెలుగు దగ్గరికి రాలేకపోతున్నారు. వెలుగు ప్రకాశిస్తుంది కానీ వెలుగును వారు ప్రేమించలేకపోతున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. అసలు దేవుడే వెలుగు తెలుసా? వెలుగు అంటే పరిశుద్ధత. ఈ రోజుల్లో చాలామంది ఇంకా అంధకారమైన చీకటిని ప్రేమిస్తూ పాపములోనే మానవులు జీవిస్తున్నారనేది ఈ భావం మనం చూస్తాం. కాబట్టి వెలుగు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించింది. యాకోబులో నక్షత్రం ఉదయించనంటే దాని అర్థం మనం అర్థం చేసుకోవాల్సింది అదే. మోసకరమైన జీవితాలలో, అంధకార సంబంధమైన జీవితాలలో వెలుగు ప్రకాశించింది. ఇంకొక వచనం చదువుతారా? మత్తయి సువార్త చదవమ్మా 4:16. 4:16. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీర మందలి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండెను. జబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు చీకటిలో కూర్చున్న ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి అని మాట్లాడబడి. ఇక్కడ ఈ గలిలయ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలంతా కూడా మరి చీకటిలో కూర్చున్నారంటే చీకటిలో ఉన్నారు. అక్కడ ఈ యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాల ప్రవచనం ఇక్కడ రాయబడింది అన్నమాట. వీళ్ళంతా గలిలయ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా జబూలూను, తర్వాత నఫ్తాలి, యోర్దాను ఈ సముద్ర తీరంలో ఉన్నదంతా అన్యజనులు నివసించేవాళ్ళు. ఇది హీరాము రాజుకు సొలొమోను ఇచ్చిన భూభాగం అనమాట. అందుకనే హీరాము రాజు ఏమంటే ఇదేమి స్థలము కాబూల్ అంటాడు. కాబూల్ అంటే నిష్ప్రయోజనం అని. రాజా నువ్వు ఇచ్చిన ఈ భూమి సారవంతమైనది కాదు, నిస్సారమైన భూమి ఇచ్చినావు నాకు అంటాడు. అంటే ఆ ప్రాంతంలో చీకటిలో గలిలయులంతా చీకటి ప్రజలు అన్నమాట. అయితే అక్కడ యేసు ప్రభు ఇక్కడ ఏమంటాడంటే గొప్ప వెలుగును చూచిరి అంటాడు. ఎవరు ఆ వెలుగు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది మనము మొదటిగా చూడాల్సిన తలంపు ప్రియులారా. రెండోది మనం చదువుకున్న రెండవ మాట ఏంటిదంటే ఆ వెలుగు ఇప్పుడు మనము లేఖనాలలో చూస్తాం. 1-2 పేతురు పత్రికలో మనం చూస్తే ఆ వాక్యం అనే వెలుగు మీరు చూడండి. ఆ మాట 1వ అధ్యాయం 19వ వచనం ముగింపు చేస్తా. అమ్మా 2వ తిమోతి 2వ పేతురు పత్రిక 1:19 మనకున్నది. మీ హృదయములలో ఉదయించు వరకు అదనమాట. ఈ వాక్యము ఉదయించటం అన్నమాట ఇక్కడ రాయబడింది. ఆ వాక్యం ఎక్కడ ఉంటుందంటే చీకటి గల చోట్లలో ప్రకాశించే దీపం మీ హృదయములలో అనే మాట ఉంది చూడండి ఇక్కడ. అంటే నేను ఒక మాట చెప్తా, ఎవరైతే వాక్యాన్ని వింటారో బాగా, ఎవరైతే విన్న వాక్యము నాదే నా కొరకే అని అన్వయించుకుంటారో వాళ్ళ హృదయంలోనికి వెలుగు వస్తుంది. వాక్యము చీకటి గల చోట్లలో
ప్రకాశించే దీపం. ఒక వ్యక్తి వాక్యాన్ని అంగీకరించగలిగితే, ఆ హృదయంలోనికి వాక్యం వస్తే, వాక్యమే వెలుగు. వాక్యము వెలుగు, అది మీరు గమనించాలి. వాక్యము చీకటి గల చోట్లలో, చీకటి లోపల అంతరంగములో, అంధకారంలో ఉన్న చీకటిని బయటికి తీసేస్తుంది. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బాగా వినాలా, వింటూ ఉండాలా, చదువుతూ ఉండాలా. మనలో ఉన్న చీకటి ఛాయలు, చీకటి ప్రవర్తన, చీకటి అలవాట్లు ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వెలుగు ఎక్కడ ఉందంటే అక్కడ చీకటి పారిపోతుంది అంతే. అంటే వాక్యము, వెలుగైన వాక్యము చీకటి గల చోట్లలో, హృదయాలలో ప్రకాశిస్తుందని రాయబడింది. మీరు బాగా గమనించండి. ఫిలిప్పీ పత్రిక 1:2-16 ఒక మాట ఉంది, అట్టి వాక్యమును మీరు చేతపట్టుకొని అని ఉంది. ఏమనుంది అక్కడ? అట్టి వాక్యమును మీరు చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అంటాడు. వాక్యాన్ని చేతపట్టుకొని ధ్యానం చేయండి, చదవండి, వినండి, మనం జ్యోతుల వలె కనబడతామంటాడు. కాబట్టి ఇక్కడ నక్షత్రం అనేది యాకోబులో ఉదయించటం అనే పదములో మన యాకోబు జీవితాల్లో నుంచి, మానవు యొక్క హృదయంలో నుంచి మానవులందరి జీవితాలు ఎలాంటి చీకటిమయమో అలాగే క్రీస్తు రావడం ద్వారా లోకానికి వెలుగు ఉదయించింది అనేది 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ చీకటి లోకం వెలుగుమయమైంది. ఎవరైతే యేసు ప్రభువును లేక యేసు ప్రభువును హృదయంలోనికి తీసుకుంటారో, వాళ్ళ హృదయంలోనికి వస్తాడో, వాళ్ళ హృదయంలో ప్రకాశిస్తాయి, మరి వెలిగించబడతారు అనే సత్యం, రక్షించబడతారనే సత్యం మనం ఎరుగుతాం. రెండవ తలంపు ఏంటిదంటే, ఇక్కడ వాక్యమే వెలుగు. వాక్యము ఎక్కడ ఉదయిస్తుందో, ఎక్కడ హృదయంలోనికి వస్తుందో, ఆ హృదయం అంతరంగాలోనికి వస్తుందో, ఆ వాక్యము మన జీవితంలో మార్పు తీసుకొచ్చేదిగా ఉంటుంది. ముగింపు చేస్తా. ఆ వాక్యము మీరు గమనించండి. యోహాను సువార్తలో ఉన్న వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చెను అంటాడు. చూడండి, వాక్యమై ఉన్న దేవుడు చీకటిలో నుండి వెలుగిచ్చే దేవుడు. వాక్యము వెలుగు, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను అని మాట్లాడబడింది. కాబట్టి మనం చదువుకునే వచన భాగంలో ఆ జ్ఞానులు మేము ఆ నక్షత్రమును చూసి పూజింపవచ్చితిమి అని రాశారు. ఆ నక్షత్రము, ఈ నక్షత్రము గురించి చెప్పడానికి మనకు సమయం చాలదు. అయితే వాళ్ళు ఎట్లా వచ్చినారో అనేది ఒక 3 విషయాలు, అంటే వివరణ కాదు. ఆ నక్షత్రము వారిని నడిపించింది 1, నక్షత్రము వారితో నడిచింది 2, మూడవది ఆ నక్షత్రము యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి నిలబెట్టింది జ్ఞానులను. మీరు 3 విషయాలు గుర్తుపెట్టండి. 1, నక్షత్రం వారిని నడిపించింది. 2వది, నక్షత్రం వారితో పాటు వచ్చింది. 3వది, ఆ నక్షత్రము యేసు ఉన్న చోటికి తీసుకొచ్చి నిలబెట్టింది. ఈ మాట మీరు మనసులో పెట్టాలి. ఇక్కడ నక్షత్రం అంటే మనము కూడా అని మనం చూసాం బైబిల్లో. నక్షత్రము మనల్ని కూడా నక్షత్రాలుగా పోల్చినాడు. దీంట్లో ఆత్మీయ భావం చెప్తాం. మనము యేసుతో పాటు నడవాలా అయ్యా. మనము నక్షత్రాలు మనం చెప్పాం, మనం బైబిల్లో ఉంది, మనం నక్షత్రాలం. మనము యేసుతో పాటు నడవాలా మొదటిది. 2వది, అనేకులను యేసు దగ్గరికి నడిపించాలా. 3వది, ఆ నక్షత్రం యేసు ఉన్న చోటుకి నిలబెట్టింది. అంటే మనము కూడా అనేకులను ఎక్కడి వరకు తీసుకొచ్చి పెట్టాలా? యేసుతో నిలబెట్టాలి, యేసు ఉన్న చోటు నిలబెట్టాలి. అంటే ప్రభులోనికి నడిపించటం ఒక ఎత్తు అయితే, యేసు దగ్గర నిలబెట్టాలి, అది నిత్యత్వములో. యేసు ఉన్న చోట నిరపరాధులుగా, నిర్దోషులుగా నిలబెట్టాల. యేసు దగ్గర మనం నిలబెట్టాలి, అదేనమాట 3 అంశాలు. నక్షత్రము నడిపించింది, నక్షత్రం వారితో నడిచింది,
యేసు ఉన్న చోటికి తెచ్చి నిలబెట్టింది. యేసు ఉన్న చోటు నిలబడింది. వాళ్ళ ఆ నక్షత్రం యేసును చూసినట్టుగా ఉంది. యేసు ఉన్న దగ్గర నిలబెట్టింది. ఇందులో మనకు బాగా అర్థమైంది, మనము నక్షత్రములు అయినప్పుడు మనము అనేకులను నడిపించాలా, మనము వారితో నడవాలా. ఎంతవరకు? యేసు దగ్గర నిలబెట్టే వరకు మనం పని చేయాలి. అది దాని భావం. ఇది ఈ మొదటి వర్తమానం నక్షత్రం అనే అంశం మీద. మరలా ఈ భాగంలో ఇంకా 2-3 వర్తమానాలు ఈ నక్షత్రం మీద ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.